నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి. ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్‌గా టీనేజ్‌లో ఎక్కువ మనం చూస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే అంగస్తంభన సమస్యలు. జనరల్‌గా అంగస్తంభన సమస్యలు అనగానే చాలా పానిక్ అయిపోతూ ఉంటారు. అంటే ఏదైనా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిందా? ఈ సోషల్ మీడియాలో కానీ, ఈ యూట్యూబ్ ఛానల్స్‌లో కానీ చూసి ఎక్కువగా పానిక్ అవ్వటం. రెగ్యులర్‌గా మన దగ్గరికి క్లినిక్‌కి రావటం ఈ టీనేజర్స్ ఏదో ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చేస్తుందని కంగారు పడటం అనేది జనరల్‌గా మనకు జరుగుతూ ఉంటదండి. సో, ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనగానే జనరల్‌గా ఇది మనకి టీన్స్‌లో వచ్చింది ఈ ప్రాబ్లమ్ అంటే మోస్ట్‌లీ ఇట్ ఈస్ ఫిజియోలాజికల్ అండి. అంటే మనం ఉండే జీవన శైలి బట్టి, మనకుండే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ బట్టి, మనం తినే ఆహార నియమావళి బట్టి, లేదంటే మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడుతున్నాం ఇప్పుడు మన మోడర్న్ డేస్‌లో. ఈ మొబైల్ డేటా లేదంటే ఈ ల్యాప్‌టాప్స్, మొబైల్స్ ఎక్కువ అవర్స్ టుగెదర్ అవసరం లేకపోయినా ఈ మొబైల్స్ ఎక్కువ వాడటం వల్ల వాటి నుంచి వచ్చే రేడియేషన్ రేస్ ఏవైతే ఉంటాయో అది మన జనరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ఈ ఎరెక్షన్ ప్రాబ్లము, మన సెక్షువల్ వెల్‌నెస్, సెక్షువల్ వెల్ బీయింగ్ ఏదైతే ఉందో ఆ సెక్షువల్ వెల్ బీయింగ్, సెక్షువల్ వెల్‌నెస్ కూడా తగ్గిపోవటం, అక్కడ నుంచి ఇంకా సీక్వెన్షియల్‌గా కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువైపోవటం అనేది జనరల్‌గా ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్‌లో ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ కానీ, ఈడీ ప్రాబ్లమ్స్‌లో ఎక్కువగా కామన్‌గా చూసిన సైకలాజికల్ అంటే ఫిజియోలాజికలా, పాథలాజికలా అనే దానికంటే ముందు అసలు ఒక సైకలాజికల్ రిలేటెడ్ ఇష్యూగా ఇది ఎక్కువగా మన రెగ్యులర్‌గా డే టు డే ఇండివిడ్యువల్స్‌లో, టీన్స్‌లో ఎక్కువగా మనకి కనిపిస్తుందండి. సో, బేసిక్‌గా ఏంటంటే ముందు మనకు కావాల్సింది ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌ని మార్చుకోవటం, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో దూరంగా ఉండటం, కావాల్సిన రెగ్యులర్‌గా ఎక్సర్సైజెస్, డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయటం, డైటరీ హ్యాబిట్స్‌ని మార్చుకోవటం, వెయిట్ ఒబేసిటీ ఉంటే వెయిట్ తగ్గడానికి ట్రై చేయటం, ఏదైతే మనం ఇందాక మన ప్రీవియస్ వీడియోస్‌లో ఈ హ్యాపీ హార్మోన్స్ గురించి చెప్పాం. ఈ డోపామైన్, సెరటోనిన్ హార్మోన్స్ యొక్క ఉత్పత్తులని అంటే మన ఉండే లైఫ్ స్టైల్ ద్వారా స్ట్రెస్ లెవెల్స్ ఏమున్నాయో వాటిని తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా ఈడీ ప్రాబ్లమ్స్‌ని వితౌట్ ఎనీ సపోర్ట్ ఆఫ్ మెడిసిన్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే ఈడీ ఎరెక్షన్ ప్రాబ్లమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి న్యాచురల్ వేలోనే సహజ సిద్ధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. అలా కాకుండా కొంతమందికి బేసిక్‌గా మనం బేస్ లైన్‌లో ఆలోచిస్తే కొంతమందికి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే రెగ్యులర్‌గా మన డే టు డే ప్రాక్టీస్‌లో మన పేషెంట్స్‌లో ఈ టెస్టోస్టెరాన్ కొంతమందికి 300, 250 బిలో 200 వాళ్ళు కూడా ఎక్కువ జనరల్‌గా 20-25 ఇయర్స్ యంగ్ ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ హార్మోన్ ఉత్పత్తులు తగ్గిపోయి ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్‌కి ఒక ఆస్కారం అంటే ఒక ఛానల్ లాగా, ఒక వే లాగా అంటే తను రేపు మ్యారేజ్ అయిన తర్వాత మ్యారిటల్ లైఫ్‌లో పర్సనల్‌గా సెక్షువల్ లైఫ్‌లో పాల్గొనాలన్నా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తులు తగ్గిపోవటం వల్ల అంగస్తంభన సమస్యలు రావటం. ఒకవేళ ఎరెక్షన్ ప్రాపర్‌గా మెయింటైన్ అయినా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని చెప్తున్నా. అంటే శీఘ్రస్ఖలన సమస్యలు రావటం అనేది జనరల్‌గా జరుగుతూ ఉందండి. సో, ఇట్లాంటి ఇండివిడ్యువల్స్‌లో ఏంటంటే మనకు ముందు కావాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, తర్వాత మనకి ఫుడ్ హ్యాబిట్స్, మెడిటేషన్, యోగా అవి చేసుకోవటం. అప్పుడు కానప్పుడు ఈ వీటిలో కానప్పుడు ఒక 6 మంత్స్, 1 ఇయర్ అప్పుడు కానప్పుడు అప్పుడు మనం బెటర్ వాళ్ళు ఆప్ట్ చేసుకునే సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ బట్టి ట్రీట్మెంట్ ప్రాసెస్‌లోకి వెళ్ళటం అనేది ఎంతైనా ఉత్తమం అని నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ మన హోమియోపతిలోకి వచ్చే ట్రీట్మెంట్ పార్ట్‌లోకి వస్తే మన హోమియోపతిలో మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి, ఆ శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి ఒకసారి మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మొత్తం డిసీజ్ ప్యాటర్న్ ఎలా ఉందో మనం అంతా ఒకసారి ఎవాల్యుయేట్ చేసి అది ఫిజియోలాజికలా లేదా పాథలాజికలా లేదంటే అతను ఏమన్నా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ద్వారా తను ఏదైనా ఆ ప్రాబ్లం కొని తెచ్చుకున్నాడా అనేది మనం ఒకసారి ప్రాపర్‌గా అనాలిసిస్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్‌గా ఎరెక్షన్ ప్రాబ్లమ్ కూడా మన హోమియోపతి మెడిసిన్స్‌తో న్యాచురల్ వే ఆఫ్ ప్రాసెస్‌లో ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్‌కి చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు, జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.